నా పేరు మద్దిశెట్టి సామేలు, భారతీయ యువ సేవా సంఘ్ కిసాన్ మోర్చా నేషనల్ ప్రెసిడెంట్ని. ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలు అంబేద్కర్ భవన్లోని భారతీయ యువ సేవా సంఘ్ కిసాన్ మోర్చా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా మోజెస్ గారికి నియామక పత్రం అందజేయడం జరిగింది. ఈ నియామక పత్రానికి సపోర్ట్ చేసినటువంటి ఎన్సీపీ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు నాలి మధుసూదన్ యాదవ్ గారికి, అదేవిధంగా మా టీం సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, బీవైఎస్ఎస్ అంటే ఏంటి, భారతీయ యువ సేవా సంఘం అంటే ఏంటి అనే దాని మీద రెండు విషయాలు చెప్తాను నేను. భారతీయ యువ సేవా సంఘం అనేది కేంద్ర ప్రభుత్వంలోని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, కేంద్ర హోం గృహ నిర్మాణ శాఖ, చిన్న సన్న పరిశ్రమల శాఖ, అదేవిధంగా ఎంఎస్ఎంఈ, దీంతో పాటు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ తోని అనుబంధంగా ఉన్నటువంటి ఒక యువజన సంస్థ. దీనికి 16 మంది పోషకులు ఉన్నారు. దీనిలో ప్రధానమైనటువంటి వ్యక్తి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు, వారి తర్వాత మోహన్ భగవత్ జీ గారు, వారి తర్వాత అమిత్ షా జీ గారు, వారి తర్వాత యోగి ఆదిత్యనాథ్ గారు. ఈ రకంగా 16 మంది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కేంద్ర శాఖకు సంబంధించినటువంటి వ్యక్తులు దీనికి పోషకులుగా సపోర్టులుగా ఉన్నారు. ప్రధానమైనటువంటి భారతీయ యువ సేవా సంఘం అనేది కేవలం యువత, ప్రజలు సరైన మార్గంలో నడిచేందుకు, ప్రజా సమస్యల మీద, యువత సమస్య మీద, నిరుద్యోగ సమస్య మీద యువతను భారతదేశానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ముందుకు తీసుకెళ్లేందుకు ఏర్పాటు చేసినటువంటి ఒక అతిపెద్ద సంస్థ. దీనిలో కిసాన్ మోర్చా ఒకటి, యువ మోర్చా ఒకటి, గోరక్షణ దళ ఒకటి, హిందూ శక్తి వాహిని, దుర్గా శక్తి వాహిని, ఈ రకంగా స్పోక్స్ పర్సన్, దీనికి సంబంధించి మొత్తం 16 శాఖలు ఉన్నాయి. ఈ 16 శాఖల్లో మెయిన్ శాఖలైనటువంటి కిసాన్ మోర్చాలో ఈరోజు మా అధ్యక్షులు నాలి మధుసూదన్ యాదవ్ గారి సూచనల మేరకు మోజెస్ గారిని కిసాన్ మోర్చా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా వారిని నియమించడం జరిగింది. ఈ రోజు నుంచి కిసాన్ మోర్చా అనేది నేను చెప్పాను మీకు, భారతీయ జనతా పార్టీ, ఏబీవీపీ, బజరంగ దళ్, విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్ ఈ మొత్తం కూడా కలిసి ఉన్నటువంటి అతిపెద్ద సంస్థ. దీనికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అధ్యక్షులుగా వారిని నియమించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు, భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి సూచన మేరకు దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క యువతను కూడా దేశ భవిష్యత్తు కోసం తప్పుడు మార్గంలో నడకుండా ఈరోజు మీరు చూస్తున్నారు. చాలా మంది 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా 70% మొత్తం కూడా ఈరోజు తాగుడికి, మత్తుకి బానిసలైపోయి తల్లిదండ్రులకి క్షోభ మిగిలే పరిస్థితి ఉంది. దీని మీద అవన్నీ అరికట్టేందుకు, మంచి మార్గంలో యువతను, ప్రజల్ని నడిపేందుకు, కిసాన్ కు సంబంధించి రైతులకు ఏదైనా సమస్య జరిగినప్పుడు, ప్రజలకు ఏదైనా నష్టం జరిగినప్పుడు మోజెస్ గారు కేంద్ర ప్రభుత్వం తరఫున, అదేవిధంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తరఫున, దానిలో భాగంగా భారతీయ యువ సేవా సంఘ్ తరఫున ప్రజలకి అందుబాటులో ఉండి పనిచేస్తారని చెప్పి తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ కూడికి వచ్చిన మా అక్క జిల్లాలకు, అన్నదమ్ములకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మద్దిశెట్టి సామేలు గారికి నాయకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే నాలి మధుసూదన్ యాదవ్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా మీద నమ్మకంతో ఈ యొక్క కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులుగా పదవి బాధ్యతలు ఇచ్చిన మద్దిశెట్టి సామేలు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ఏపీ రాష్ట్రంలో యువత తప్పుదారి పడుతున్నారు. ఇది యువతకు చేతోడుగా వారి సమస్యలు తీర్చడానికి నా వంతు కృషిగా నేను తెలియజేస్తున్నాను. ఎలాగంటే, ఎక్కడైతే యువత వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకు చదివించుకొని వాళ్ళను ఏదో ఉద్యోగాలు చేస్తారంటే, వాళ్ళు తక్క చదువుకు వాళ్ళకి
వాళ్ళు ఏదైతే డిగ్రీ ఏదో చేశారో వాళ్లకు తగ్గ ఫలితం ఇప్పుడున్న యువతకు దొరకలేదు. ఉద్యోగాలు ఏపీలో అసలు లేవు. పోనీ కాంట్రాక్ట్ బేసిక్ లో కానీ ప్రైవేట్ కానంటే కూడా వాళ్ళు ఇచ్చే 10,000 15,000 వాళ్ళకి సరిపోతలేదు. అలాగే కొత్త కొత్త ఇండస్ట్రీలు వచ్చి పిల్లలు అభివృద్ధి కావాలని చెప్పేసి ఈ సభముగా తెలియజేస్తున్నాను. అలాగే ఎలాగైతే యువత చదువుకున్న యువత కావాలో మా అధ్యక్షుడు వారు కేంద్రంతో మాట్లాడి వాళ్లకు చదువుకున్న పిల్లలకు వాళ్ళ అర్హత తగ్గ ఉద్యోగాలు వచ్చి వాళ్ళ భవిష్యత్తు బాగుపడాలని ఈ ఏపీలో ప్రతి ఒక్క చదువుకున్న యువతులు ఉన్నతంగా ఎదగాలని చెప్పి ఈ సభముగా తెలియజేస్తున్నాను. ఎలాగంటే వాళ్ళ కష్టం చేసుకొని చదువుకొని ఈ రోజు ఉద్యోగాలు లేక ఎంతో మంది యువత రోడ్డు మీద పడుతున్నారు. కొన్ని వందల మంది కాలేజ్ నుంచి చదువుకొని బయటకు వస్తారు, నిరుద్యోగులు అయిపోతున్నారు. వాళ్ళు ఏమి తెలియని దిక్కు తోసని స్థితిలో వాళ్ళు ఉన్నారు. అలాగే మా మద్దిశెట్టి సామీల గారు వాళ్లకు ఉద్యోగ మేళ కల్పించేసి వాళ్ళకు ఉన్నతంగా ఇంకా జాబ్ మేళ కల్పించేసి వాళ్లకు కేంద్రంతో మాట్లాడి వాళ్ళకి వాళ్ళ భవిష్యత్తు మా మద్దిశెట్టి సామీల ద్వారా ఈ యొక్క ఏపీలో ప్రతి ఒక్క జిల్లాలో ఉన్న యువతకి మేము సార్తో కలిసి వాళ్ళ భవిష్యత్తుకి మా వంతుగా కృషి చేస్తానని చెప్పి ఈ సభగా తెలియజేస్తున్నాను. ఎలాగైతే తర్వాత పోతే రైతులు కోరుకున్న ఏదైతే కష్టాలు ఉన్నాయో అవి కూడా కిసాన్ మోర్చా తరఫున రైతుల కోసం పోరాటం చేస్తానని చెప్పి ఈ సభగా తెలియజేస్తాను. మీడియా మిత్రులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.